ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసి కట్టుకుని ఒక స్టోరీ రాశారు చెవిరెడ్డి మీద అంటే అది పక్కాగా ప్లాన్డ్‌తో రాసేది అనేటటువంటిది ఓపెన్ సీక్రెట్. ఆ 2 ఎందుకోసం పనిచేస్తాయి, ఎవరి కోసం పనిచేస్తాయి, ఏ ప్రయోజనాల కోసం అని. అయితే దానికి సంబంధించిన అవతల వివరణ రావాలి. చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఇప్పుడు దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. గౌరవనీయులైన పత్రికా ప్రతినిధులకి సీఎంఆర్ ఇన్ఫ్రా సంస్థ ఎండీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నేను తెలియజేయడం ఏమనగా ఈ నెల 13వ తేదీన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో మా నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు ప్రచురించారు. అంటే ఇతని పేరు కూడా మెన్షన్ చేశారు కదా. అతను మీరు రాసిన వార్తలు అనేక అవాస్తవాలు ప్రచురం చేసినందుకు నిజాలు తెలియపరచడానికి ప్రకటన విడుదల చేస్తున్న పూజారి భూమిని చౌకగా కొట్టేశారని 36 కోట్ల విలువైన భూమిని 2.93 కోట్లకు తన వరం చేసుకున్నారని రాశారు. మీరు అనుకున్నట్టు ఆ భూమిలో 36 కోట్లు అయితే ఇందులో 10% 3.5 కోట్లు ఇస్తే చాలా ఆ భూమిని ఇచ్చేసేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. ఆ భూమిని కొనడానికి వెళ్ళినప్పుడు ఆ భూమి పరిస్థితిని చూస్తే ఎవరంత డబ్బులు పెట్టడానికి ముందుకు రారు. అక్కడున్న 2.93 ఎకరాల మొత్తం విస్తీర్ణం మాస్టర్ ప్లాను బఫర్ జోన్ పరిధిలోకి వెళ్తుంది. ఆ విషయం పైన చూసిన తుడా మాస్టర్ ప్లాన్లో సర్వే నెంబర్ 462ను పరిశీలిస్తే అర్థమవుతుంది. అక్కడ 1 సెంటు భూమి కూడా ఇల్లు కట్టడానికి ఉపయోగపడదు, చెట్లు పెంచుకోవడానికి తప్ప. పేరుకు పట్టా భూమే కానీ ఎందుకు ఉపయోగపడదు. ఆ భూమి డెవలప్మెంట్కి మాత్రమే 2 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ భూమి యజమానితో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ల్యాండ్ డెవలప్ చేసిన కంపెనీలకు చట్టబద్ధంగానే డబ్బులు చెల్లించడం జరిగింది. ఎక్కడా ఎవరిని మోసం చేయలేదు, తప్పు జరగలేదు. అదంతా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఇచ్చిన నివేదికలో తెలియపరచడం జరిగింది. ఈ విషయం నిజమేనా నా ప్రధాన అర్చకులు కుటుంబ సభ్యుల్ని అడిగినా చెప్తారు. ఇకపోతే బెనామీ కంపెనీలు అంటున్నారు. అవన్నీ కూడా చట్టబద్ధంగా ఏర్పడిన కంపెనీలే. ఆ కంపెనీల డైరెక్టర్లు సిట్ అధికారులను చూసి పారిపోయారని, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని రాశారు. అది ముమ్మాటిగా అబద్ధమే. సిట్ అధికారులు పిలిచిన వెంటనే గౌరవంగా వారి కార్యాలయానికి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వ్రాతపూర్వక స్టేట్మెంట్ రాసి ఇవ్వడం జరిగింది. మీరు రాసిన అబద్ధపు రాతలతో అందుకు బాధ్యులైన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతలా మానసిక వేదనకు గురవుతారో ఒకసారి ఆలోచించాలి. దయచేసి అబద్ధాలను, అవాస్తవాలను పత్రికల్లో ప్రచురించొద్దని మనవి చేసుకుంటున్నా అంటూ మెన్షన్ చేసుకొచ్చారు.